హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. తమిళనాడులో బీజేపీ ఇప్పుడు టీవీకే అంటే నటుడు విజయ్ ఏర్పాటు చేసిన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా నటుడు విజయ్ని గనక ఎన్డీఏ కూటమిలోకి లాగగలిగితే ఖచ్చితంగా ఇప్పటి వరకు హిందుత్వ సిద్ధాంతాలపై ఇటు అనుకూలంగా కానీ అటు వ్యతిరేకంగా లేని విజయ్ని ఇకపై నుంచి హిందుత్వ సిద్ధాంతాలకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో అన్నా డిఎంకే అండ్ టీవీకేతో పాటు బీజేపీ పొత్తు గనక ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు అధికార డిఎంకేను పూర్తిగా సమూలంగా నాశనం చేయడానికి కూడా ఈ కూటమి అనేది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. అయితే విజయ్తో బీజేపీ పొత్తు పెట్టుకోగలదా అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ అంతర్గత విషయాలను తెలుసుకునేందుకు భాగంగా బీజేపీ పూర్తిగా ఉగ్రవాద అనుకూల పార్టీ అయిన పీడీపీతో పొత్తు పెట్టుకుని మహబూబా ముఫ్తీని సీఎంగా చేసి మరీ ఆ ప్రభుత్వంలో ఎంటర్ కాగలిగింది. అందువల్లనే ఆ రాష్ట్రంలో ఉన్న పూర్తి లోటుపాట్లను అన్నీ కనిపెట్టిన తర్వాతనే ఆర్టికల్ 370ని బీజేపీ రిమూవ్ చేయగలిగింది. సో ఈ విధంగా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. తాజాగా తమిళనాడులో సైతం రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ రాష్ట్రంలో ఏప్రిల్ ఆర్ మేలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం టీవీకే పార్టీ ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఇప్పటి వరకు డిఎంకేతో పొత్తు కోసం ప్రయత్నాలు చేసింది అండ్ కాంగ్రెస్తో సైతం పొత్తు కోసం ప్రయత్నాలు చేసినా కూడా అవి ఫలించలేనట్టు కనిపిస్తుంది. అందువల్లనే ఆ పార్టీ ఒక కీలకమైన ప్రకటన చేసింది. అదేమిటంటే విజయ్ను గనక సీఎంగా ఒప్పుకునే ఏ పార్టీతో అయినా తాము పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాము అని టీవీకే పార్టీ కీలక ప్రకటన చేసింది. అదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమిళనాడు పర్యటన చేశారు. ఈ పర్యటనలో కూడా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేమిటంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో అన్నా డిఎంకే ఒక పెద్ద పార్టీగా ఉంది అండ్ బీజేపీ సెకండ్ పార్టీగా ఉంది. కాబట్టి అన్నా డిఎంకే నేతలను ఖచ్చితంగా అమిత్ షా రాష్ట్ర పర్యటనలో ఉన్న సమయంలో కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ తాజాగా అమిత్ షా తమిళనాడుకు వెళ్లిన సమయంలో ఎడప్పాడి పళనిసెల్వంను అస్సలు కలవలేదు. ఆయన్ను కలవకుండానే రాష్ట్ర నాయకులతో కొంతమందితో రహస్య సమావేశం జరిపిన తర్వాత ఆయన వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయారు. సో ఈ రెండు పరిణామాలను మనం బేరీజు వేసుకుంటే ఖచ్చితంగా ఇటు టీవీకేతో అండ్ బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. అయితే ఒకవేళ బీజేపీ అండ్ టీవీకే కనుక పొత్తు పెట్టుకుంటే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే మార్పులు ఏమిటి, అన్నా డిఎంకే దీనికి ఒప్పుకుంటుందా లేదా, అండ్ డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, అదే సమయంలో తమిళనాడులో ద్రవిడవాద రాజకీయాలన్నిటినీ పక్కన పెట్టి హిందుత్వ సిద్ధాంతాలను ప్రమోట్ చేయడానికి ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోదు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతానికి తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీ చాలా బలంగా ఉన్న పరిస్థితి మనందరం చూస్తూనే ఉన్నాం. ఆ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఆ రాష్ట్రంలో ద్రవిడవాద సిద్ధాంతాలను మరింత ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పూర్తిగా హిందూ వ్యతిరేక విధానాలు అండ్ క్రైస్తవ ఇస్లాం అనుకూల విధానాలు ఆ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కమలం పార్టీ ఆ పార్టీని గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని భావిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదే గనక చేయగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు ఇండి కూటమిలో అతిపెద్ద పార్టీలో డిఎంకే పార్టీ కూడా ఒకటి. కాబట్టి ఆ పార్టీని గనక పక్కకి తప్పించగలిగితే ఖచ్చితంగా ఒకవైపు ఇండి కూటమి సమూలంగా నాశనం కావడమే కాకుండా తమిళనాడులో హిందుత్వ సిద్ధాంతాలను పెనట్రేట్ చేయించడానికి సైతం ఇది చాలా ఉపయోగపడుతుంది. అందువల్లనే ఇప్పుడు ఆ రాష్ట్రంలో టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు అమిత్ షా ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టంగా అక్కడి రాజకీయ వ్యూహకర్తలు అంచనా వేస్తూ ఉన్నారు. అన్నా డిఎంకేతో పొత్తు ఉన్నప్పటికీ ఆ పార్టీకి పూర్తిగా గెలుపొందే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఒకవేళ వచ్చినా కూడా ప్రతిపక్ష స్థానం రావచ్చు, కానీ అధికారాన్ని కైవసం చేసుకునే స్థాయి ఆ పార్టీకి లేదు అనే అంచనాలు సైతం వెలువడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే బీజేపీకి ఆ రాష్ట్రంలో సొంతంగానే 18% ఆఫ్ ఓట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇటు అన్నా డిఎంకేతో కలిసి ఆ తర్వాత విజయ్ జోసెఫ్తో కనుక కలిస్తే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని విశ్లేషకులు సైతం అంచనాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రీసెంట్గానే అమిత్ షా
తమిళనాడులో ఒక కీలక ప్రకటన చేశారు. మనం ఇక్కడ జస్ట్ ఏదో కొన్ని సీట్లను సంపాదించుకోవడానికి, తద్వారా మనం ఇక్కడ ఉనికిని చాటుకోవడానికి మనం ఇక్కడ లేము. ఖచ్చితంగా డీఎంకే పార్టీని గద్దె దింపి ఎన్డీఏ కూటమి అధికారంలో రావడమే మన మెయిన్ లక్ష్యం కావాలి అని నేతలకు దిశానిర్దేశం చేశారంటే ఇందులో చాలా అంటే చాలా లోతైన అవగాహన ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఆ రాష్ట్రంలో అన్నా డీఎంకే పార్టీ టీవీకేతో పొత్తుకు ఒప్పుకోకపోవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే టీవీకే పార్టీ ఒక షరతు పెట్టింది, విజయ్ జోసెఫ్ను కనుక సీఎంగా ఒప్పుకుంటే తప్ప మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము అని ఒక షరతు విధించింది. కాబట్టి అన్నా డీఎంకే దీనికి ఒప్పుకోకపోవచ్చు, కానీ అమిత్ షా మాత్రం దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఒకవేళ టీవీకేతో పొత్తు కావాలి అని అనుకుంటే అన్నా డీఎంకేను సైతం అమిత్ షా తన చేతుల్లోకి తీసుకోగలరు, అంత శక్తి ఉన్న నాయకుడు. అంతేకాకుండా అన్నా డీఎంకేలో గతంలో అయితే జయలలిత ఉన్న సమయంలో ఆ పార్టీ చాలా అంటే చాలా బలంగా ఉండేది. పార్టీ నాయకత్వానికి సైతం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉండేది. కానీ ఇప్పుడున్న ఎడప్పాడి పళనిసెల్వంకు రాష్ట్రంలో అంత ప్రజాదరణ అనేది అస్సలు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఓటమి పాలైతే మనందరం ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ అయితే మనం పొత్తును ఏర్పాటు చేసుకుందాం, తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒకవేళ గెలిస్తే అప్పుడు సీఎం కోసం కొట్లాడుకుందాం. కానీ ముందే మనం కొట్లాడుకుని తద్వారా ఈ అధికార పీఠాన్ని డీఎంకే చేతుల్లో పెట్టవద్దు అనే సూత్రాన్ని ఏమైనా వీళ్ళకు వివరించి ఒప్పించగలిగితే ఖచ్చితంగా ఈ మూడు పార్టీల మధ్య కూటమి అనేది ఏర్పాటవుతుంది. తద్వారా ఆ రాష్ట్రంలో డీఎంకే పార్టీ సమూలంగా గద్దె దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే విజయ్ జోసెఫ్ను కనుక సీఎంగా కూర్చోబెడితే బీజేపీకి అండ్ హిందుత్వ సిద్ధాంతాలకు వచ్చే లాభం ఏంటి అని చాలామంది ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. ఇక్కడే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంపల్సరీ ఇప్పుడు బీజేపీ దేశంలో అన్ని రాష్ట్రాలు, చాలా వరకు ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది అండ్ కేంద్ర ప్రభుత్వంలో సైతం అధికారంలో ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ పార్టీకి మరొక రాష్ట్రం తోడైతే పెద్దగా వచ్చే లాభం అండ్ పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. కాబట్టి బీజేపీకి ఇది రాజకీయంగా కాకుండా ఆ రాష్ట్రంలో హిందుత్వ సిద్ధాంతాలను పెనట్రేట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. తద్వారా తమిళనాడు రాష్ట్రంలో భవిష్యత్తులో ఎన్నికల దృష్ట్యా బీజేపీ పుంజుకోవడానికి ఇది బాటలుగా వేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా అటువైపు డీఎంకే పార్టీ పూర్తిగా భూస్థాపితం చేయడం ద్వారా బీజేపీ ఎదగడానికి ఇది చాలా అంటే చాలా ఉపయోగకరంగా మారుతుంది. ఒకవేళ కనుక తమిళనాడులో ఇటు టీవీకే పార్టీ అండ్ అన్నా డీఎంకే పార్టీ రెండింటికి పూర్తిగా మెజారిటీ రాకపోతే ఆ రాష్ట్రంలో బీజేపీని కింగ్ మేకర్గా మారే అవకాశం సైతం ఉంటుంది. సో ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు సైతం బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ఎమర్జ్ అవుతూ ఉన్నారో అదేవిధంగా ఆ రాష్ట్రంలో విజయ్ని సైతం ఎమర్జ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా విజయ్ సైతం ఇటు పూర్తిగా హిందూ వ్యతిరేక సిద్ధాంతాలను పక్కన పెట్టేసి హిందూ అనుకూల సిద్ధాంతాలను ఆ రాష్ట్రంలో ప్రచారం చేసేందుకు ఎక్కువగా అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఇదంతా సినారియోను మనం ఒక్కసారి చూసుకుంటే ఒకవేళ బీజేపీ అండ్ ఈ టీవీకే పార్టీ అండ్ అన్నా డీఎంకే పార్టీ ఈ మూడు కనుక కలిసి ఆ రాష్ట్రంలో పోటీ చేయగలిగితే డీఎంకే పార్టీ పూర్తిగా అధికారాన్ని దిగిపోతుంది అండ్ ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. తద్వారా తమిళనాడులో ద్రవిడవాద రాజకీయాలు అన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయి సనాతన ధర్మ అనుకూల రాజకీయాలు అనేవి ఎమర్జ్ అవుతూ వస్తాయి. తద్వారా ఈ డీఎంకే పార్టీని సిద్ధాంతపరంగా కూడా దెబ్బ కొట్టేందుకు ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే బీజేపీ చేతుల్లో ఈ టీవీకేతో పాటు అన్నా డీఎంకే పార్టీ సైతం వెళ్ళిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు బీజేపీ ఎలా చెబితే అలా వినే పరిస్థితికి వచ్చేస్తాయి. తద్వారా తమిళనాడు రాష్ట్రం మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు తప్ప దేశంలో రాజకీయాల్లో సమూలమైన మార్పులు వచ్చే అవకాశం లేదు అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో ఇప్పుడు అమిత్ షా టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఈ విధంగా చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఆషామాషి ప్రయత్నాలు కావు. దీని వెనుక భారీ వ్యూహమే దాగి ఉంది. తద్వారా తమిళనాడులో సనాతన ధర్మ సిద్ధాంతాలను పూర్తిగా స్ప్రెడ్ చేయడమే ఇందులో ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.